ఆయన వస్తారని చెప్పగానే ఒక వర్గం ఆశగా ఎదురుచూస్తుంది. అదే సమయంలో అసలు ఎలా వస్తారో మేము చూస్తామంటూ మరొక వర్గం కాచు కూర్చుంది. దీంతో ఆ పార్టీ అధినేతకు చెడ్డ చిక్కొచ్చి పడింది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యిలా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆ నాయకుడిని ఒడ్డున పడేసినా భవిష్యత్తులో అయినా నిన్ను వదలబొమ్మాలి అంటున్నాయి ఆ రెండు వర్గాలు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఉన్నత కులాల్ని తమలో కలపద్దంటూ గిరిపుత్రులు చేస్తున్న ఆందోళనలు సిక్కోల్లో హీట్ పెంచేస్తున్నాయి. 2014లో శ్రీకాకుళం పర్యటనలో చంద్రబాబు నాయుడు మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తామంటూ ప్రకటన చేశారంటూ మత్స్యకారులు మండిపడుతున్నారు. 4 ఏళ్లైనా అమలుకు నోచుకోకపోగా అసెంబ్లీ సాక్షిగా బోయా, వాల్మీకి కులాల్ని ఎస్టీలో చేర్చాలంటూ తీర్మానం చేయడంతో మా పరిస్థితి ఏంటంటూ సిక్కోలు వేదికగా 2017 డిసెంబర్ 11వ తేదీన కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు ప్రారంభించారు. మరోవైపు మత్స్యకారుల రిలే నిరాహార దీక్షలతో శ్రీకాకుళం అట్టుడుకుతుంటే బోయా, వాల్మీకి మత్స్యకారుల కులాల్ని ఎస్టీలో చేర్చవద్దంటూ సీతంపేట ఐటీడీఏ వేదికగా ఆదివాసీలు చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. మత్స్యకారుల దీక్షకు మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలు తమను పట్టించుకోవటం లేదన్న వారు ఆక్షేపించారు. చీమల దండులా శ్రీకాకుళం నగరంలోకి ప్రవేశించి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే అప్పటికే తమను ఎస్టీల్లో చేర్చాలంటూ గంగపుత్రులు రిలే దీక్షలు కొనసాగుతుండటంతో గిరిపుత్రుల ఆందోళన అదుపు తప్పి మత్స్యకారుల శిబిరంపై పడింది. ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోయిన ఆదివాసీలు దీక్షలు చేస్తున్న మత్స్యకారులను తన్ని తరిమేయడంతో పాటు దీక్షా శిబిరానికి అగ్గిముట్టించారు. సరిగ్గా ఇదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని మత్స్యకారులు కలవడం, గంగపుత్రులకు అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు ఫిబ్రవరి 21న శ్రీకాకుళం వచ్చి సంఘీభావం తెలియజేస్తానని ప్రకటించారు. జనసేనాని చేసిన ఈ ప్రకటన మత్స్యకారులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తే ఆదివాసీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. గిరిజనుల స్థితిగతులు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోకుండా వారి తరపున మాట్లాడుతున్న పవన్ ను సిక్కోల్లో అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో రెండు వర్గాలు పోటాపోటీ నిరసనలకు దిగుతున్నాయి. మొత్తానికి ఇటు జాలర్లు, అటు ఆదివాసీల మధ్యలో జనసేనాని మాట ఇచ్చి ఇరుక్కుపోయినట్లయింది.